Hi children, today we are going to discuss about A Tale of Two Birds. దిస్ ఈజ్ పార్ట్ 2. ఆల్రెడీ మనం పార్ట్ 1 నేర్చుకున్నాం చిల్డ్రన్. ఏంటంటే పార్ట్ 1లో రాజుగారు ఒక బోర్డ్ వాయిస్ విన్నారు. ఆ బోర్డ్ ఏమంటుందంట, ఫాస్ట్‌గా రండి, త్వరగా రండి, అక్కడ పర్సన్ ఉన్నారు ఆయన్ని పట్టుకోండి, అతని దగ్గర ఉన్న జ్యువెలరీ తీసుకోండి, లేకపోతే ఆయన ఇక్కడి నుంచి స్కిప్ అయిపోతారు. ఫాస్ట్‌గా రండి అని దొంగలకి చెప్తూ ఉంది. అంటే దొంగలు ప్రతిరోజు ఏం మాట్లాడుకుంటూ ఉంటున్నారో అవే వర్డ్స్ రిపీట్ చేసింది. అక్కడి నుంచి రాజుగారు తన హార్స్‌ని తీసుకొని ఫాస్ట్‌గా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వేగంగా వస్తారు. ఆ వచ్చే క్రమంలోనే రాజుగారు ఎక్కడికొచ్చారో చూద్దాం. సూన్ హి కేమ్ టు క్లియరింగ్ విచ్ లుక్ లైక్ యాన్ ఆశ్రమ్. ఆయన ఏ ప్రాంతాన్ని చేరుకున్నారంట, చాలా ఫాస్ట్‌గా ఒక ప్రాంతానికొచ్చారు. అది చూడడానికి ఎలా ఉందంట, ఆశ్రమంలా ఉంది. ఇట్ వాస్ ద రిషీస్ ఆశ్రమ్. ఇది ఎలా ఎవరిదంటే ఇది ఒక రిషి గారి ఆశ్రమం. ద కింగ్ టైడ్ హిస్ హోర్స్ టు ఎ ట్రీ అండ్ సాట్ డౌన్ ఇన్ ఇట్స్ షేడ్. ఆ కింగ్ ఏం చేశారంట, తన హార్స్‌ని టైడ్ కట్టివేశాడు. హిస్ హార్స్ టు ఎ ట్రీ, ఒక ట్రీకి కట్టివేశారు. అండ్ సాట్ డౌన్ ఇన్ ఇట్స్ షేడ్. అంతేకాకుండా ఒక చెట్టు యొక్క నీడలో ఆయన కూర్చొని ఉన్నారు. సడన్‌లీ హి హెర్డ్ ఎ జెంటిల్ వాయిస్. సడన్‌గా ఆయన ఒక జెంటిల్ వాయిస్ అంటే స్మూత్ వాయిస్, చక్కగా వినడానికి వినసొంపుగా ఉన్న ఒక వాయిస్‌ని విన్నారంట. అది ఏమని అనౌన్స్ చేస్తుందంట, వెల్కమ్ టు ద ఆశ్రమ్ సర్. ఆశ్రమానికి స్వాగతం అండి. ప్లీజ్ గో ఇన్సైడ్ అండ్ రెస్ట్. మీరు లోపలికి వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. ద రిషి విల్ బీ బ్యాక్ సూన్. రిషి గారు వస్తారు కాబట్టి మీరు అక్కడ ఉండి రెస్ట్ తీసుకోండి. దేర్ ఈజ్ సమ్ కోల్డ్ వాటర్ ఇన్ ద పాట్. అక్కడ ఒక చల్లని వాటర్ ఉంది పాట్‌లో. ఎక్కడ? ఇన్ ద పాట్. దేర్ ఈజ్, అక్కడ ఒక చల్లని వాటర్ ఉంది ఇన్ ద పాట్‌లో. సో తీసుకోండి. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. చక్కగా వాటర్ తీసుకొని మీరు రెస్ట్ తీసుకోండి. చక్కగా కంఫర్ట్‌గా ఉండండి. ఫ్రీగా ఉండండి. లోపలికి రండి. మన రిషి గారు వస్తారు అని చక్కగా మర్యాదలు చేస్తుందంట. మన ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే ఏ విధంగా మర్యాదలు చేస్తాం, ఆ విధంగా చేస్తుందంటే ఇక్కడ ఒక బర్డ్. ద కింగ్ లుక్డ్ అప్ అండ్ సా ఏ బిగ్ బ్రౌన్ బర్డ్ ఇన్ ద ట్రీ. అయితే ఈ వాయిస్ ఎవరిదో తెలీదు. జస్ట్ హి ఈజ్ లిజనింగ్ ఓన్లీ. వింటున్నాడు ఆయన అంతే. ఎక్కడి నుంచి వస్తుందా అని ఒకసారి ఇలా పైకి చూసాడంట. లుక్డ్ అప్, పైకి చూసాడు. అండ్ సా ఏ బిగ్ బ్రౌన్ బర్డ్ ఇన్ ద ట్రీ. అప్పుడు పైకి చూడగానే ఎవరు కనపడుతున్నారంట, ఒక పెద్ద బ్రౌన్ కలర్‌లో ఉన్న బర్డ్‌ని చూసారు. ఎక్కడ? ఇన్ ద ట్రీ, ఆ ట్రీ పైన. హీ వాజ్ అమేజ్డ్. అతను చాలా ఆశ్చర్యపోయారు. దిస్ వన్ లుక్స్ లైక్ ద అదర్ బర్డ్ ఔట్ సైడ్ ద కేవ్. ఇది ఎలా ఉందంట, లుక్స్ లైక్, దాని వలే. ఎక్కడ? ముందు ఒక బర్డ్ చూసారు కదా ఆయన, ఆ బర్డ్ వలే ఉంది ఇది. బయట అక్కడ కేవ్ దగ్గర చూశాను కదా, ఆ పక్షి వలే ఉంది అని ఆశ్చర్యపోయాడంట. అది ఎలా చెప్తున్నారంట ఆయన చూడండి. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ లౌడ్లీ. అతను చాలా గట్టిగా చెప్తున్నారంట తనకు తానే. ఏంటి ఇక్కడ, ఇందాకడ నేను మార్నింగ్ మిస్ అయ్యాను కదా ఒక వర్డ్స్, భయపడ్డాను కదా సమ్ వర్డ్స్ చెప్పింది, సేమ్ ఆ బర్డ్ లాగా ఉంది అని గట్టిగా చెప్తున్నారంట. హిమ్సెల్ఫ్, తనకు తానుగా లౌడ్లీగా చెప్పుకున్నాడంట. అప్పుడు అది ఎవరు వింటారు, ఆ వర్డ్ విన్ ద వర్డ్స్ విన్నాను. ఎస్ యు ఆర్ రైట్ సార్ ఆన్సర్డ్ ద బర్డ్. బర్డ్ ఏమని ఇచ్చిందని, ఎస్ మీరు అనుకునేది నిజమే. హీ ఈజ్ మై బ్రదర్ బట్ హీ హ్యాస్ మేడ్ ఫ్రెండ్స్ విత్ రోబర్స్. అతను నా బ్రదరే, కానీ అతను ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడంట, చూడండి, హీ హ్యాస్ మేడ్ ఫ్రెండ్స్ విత్ రోబర్స్. దొంగలతో ఆయన ఫ్రెండ్షిప్ చేశారు. హీ నో హీ నౌ టాక్స్ యాజ్ ద సారీ హీ నౌ టాక్స్ యాజ్ దే డూ. ఇప్పుడు హీ నౌ టాక్స్ యాజ్ దే డూ, ఇప్పుడు కూడా తను అలాగే మాట్లాడుతూ ఉంది. అంటే యాజ్ దే డూ అంటే దొంగలు ఏ విధంగా మాట్లాడుతున్నారు. హీ నౌ టాక్స్ యాజ్ దే డూ, దొంగలు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడుతుంది ఇప్పుడు కూడా. హీ డజంట్ టాక్ టు మీ ఎనీమోర్, అతను నాతో ఏమీ మాట్లాడట్లేదు. జస్ట్ దెన్ ద రిషి ఎంటర్డ్ ద ఆశ్రమ్. జస్ట్ దెన్ ద రిషి ఎంటర్డ్ ద ఆశ్రమ్. ఇలా బర్డ్ చెప్తూ ఉండగానే ఎవరు ఎంటర్ అయ్యారంటమ్మా లోపలికి, రిషి గారు ఎంటర్ అయ్యారంట. వెల్కమ్ సార్ హీ సెడ్ టు ద కింగ్. రిషి గారు ఏమంటున్నారంట, సార్ లోపలికి రండి. ప్లీజ్ కమ్ ఇన్సైడ్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. ప్లీజ్ లోపలికి రండి, చక్కగా మీది మీ ఇల్లులా ఫీల్ అవ్వండి, ఇక్కడికి రండి, రెస్ట్ తీసుకోండి. యు లుక్ టైర్డ్, మీరు చూడడానికి చాలా అలసిపోయినట్టున్నారు. రెస్ట్ ఫర్ యు వైల్, కొంచెం నిమిషాలు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. దెన్
యూ కెన్ షేర్ మై ఫుడ్. తర్వాత చక్కగా నా దగ్గర ఉన్న ఫుడ్ని మీరు షేర్ చేసుకుందరు కానీ, నా దగ్గర ఉన్న ఫుడ్ని మీరు తిందురు కానీ, ప్లీజ్ చాలా అలసిపోయినట్టున్నారు, ఒక్క కొన్ని నిమిషాలు కూర్చోండి, నా దగ్గర ఫుడ్ ఉంది, దాన్ని మీరు షేర్ చేసుకుని చక్కగా భుజించుదురు కానీ చెప్పారంట. ఎవరు? హూ సెడ్ దిస్ లైన్స్? రిషి. ద కింగ్ టోల్ ద రిషి ద స్టోరీ ఆఫ్ ద టూ బోట్స్. కింగ్ గారు ఏం చేశారంట? రిషి గారికి జరిగిన స్టోరీని చెప్పారంట. అండ్ హౌ ఈచ్ హ్యాడ్ బిహేవ్డ్ సో డిఫరెంట్లీ త్రో దే లుక్డ్ సో అలైక్. అయితే ఆ ఇద్దరు టూ బోట్స్ కూడా ఏ విధంగా బిహేవ్ చేశాయి, ఇద్దరు ఎలా డిఫరెంట్గా బిహేవ్ చేశారు, వాళ్ళొక ఇతను ఏం చూశాడు, దో లిక్విడ్ సో అలైక్, చాలా డిఫరెంట్గా ఉన్నారు, వాళ్ళిద్దరి పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉన్నాయని మొత్తం జరిగిన స్టోరీని అంతా రాజుగారు రిషి గారికి చెప్పారంట. ద ఫారెస్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ హీ సెడ్. ఇంకేమన్నాడంట, బాబోయ్ ఈ ఫారెస్ట్లో బాబోయ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా చూడడానికి వినడానికి ఆశ్చర్యకరమైన చాలా ఉన్నాయి అని చెప్తున్నారంట. ద హోలీ మ్యాన్ స్మైల్డ్. అంటే హోలీ మ్యాన్ ఎవరు ఇక్కడ? రిషి గారు. ద హోలీ మ్యాన్ స్మైల్డ్ అండ్ సెడ్. ఇంకా ఇలా అన్నారు, నవ్వుతూ ఇలా అన్నారంట. ఆఫ్టర్ ఆల్ వన్ ఈజ్ నౌన్ బై ద కంపెనీ, వన్ కీప్స్ దట్ బోర్డ్ హ్యాస్ ఆల్వేస్ హర్డ్. ఇక్కడ అన్ని విని నవ్వుతూ మాట్లాడుతున్నారంట. ఆయన ఏమని మాట్లాడుతున్నారంట? వన్ ఈజ్ నౌన్ బై ద కంపెనీ ఆన్ కీప్స్. అంటే చూడండి, అంటే ఎవరైతే సహవాస దోషం మాట ఇక్కడ. ఎవరితో ఎక్కువైతే పరిచయం కలిగి ఉంటామో, ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తారు అనే ఒక విషయాన్ని తెలియజేశారు. నౌన్ బై ద కంపెనీ. అతను చూసి తన సహవాన్ని చూసి అతను ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు చూడు, ఎగ్జాంపుల్కి మరి మంచి వాళ్ళతో స్నేహం చేస్తున్నట్టు వాడు చెడ్డవాడే సరే చాలా మంచోడని ఫీల్ అవుతామన్నమాట. సహవాసాన్ని చూసి వాడు ఒక క్యారెక్టర్ని మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. అలాగే వన్ ఈజ్ నాన్ బై ది, ఒక నెల తెలుసుకోవచ్చు అంటే వారికి సహవాసాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. దట్ హ్యాస్ ఆల్వేస్ హర్డ్ ద టాక్ ఆఫ్ రోబర్స్. దట్ బర్డ్ హ్యాస్ ఆల్వేస్ హర్డ్ ద టాక్ ఆఫ్ రోబర్స్. అంటే అక్కడున్న బర్డ్ ఆల్వేస్ ఏమి వింటుందంటే హర్డ్ వింటుంది. ఏ మాటలు వింటుంది? టాక్ ఆఫ్ రోబర్స్, దొంగలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో ఆ మాటలే బర్డ్ వింటూ ఉంది. హీ ఇమిటేట్స్ దెమ్. అతను ఆ బర్డ్ ఏం చేస్తుంది? వాళ్ళని ఇమిటేట్ చేస్తుంది. వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారు వాటిని ఇమిటేట్ చేస్తుంది. అండ్ టాక్స్ అబౌట్ రోబింగ్ పీపుల్. ఇంకా ఎవరైతే ఇక్కడ దొంగతనం చేయడం, అక్కడ దొంగతనం పాపం ఎవరైతే చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు, అక్కడ సిద్ధంగా ఉన్నారు, మీరు వెళ్ళండి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. దొంగల కోసం, దొంగతనం వారి కోసం ఎవరైతే అక్కడ ఫ్రీగా అవైలబుల్గా దొరుకుతూ ఉంటారో, దొంగతనం చేయబడుతున్నారో వాళ్ళ కోసం కూడా దొంగతనం కోసం మాట్లాడుతూ ఉంటారు. సో అదే మాటలు ఈ బర్డ్ కూడా వచ్చి అవే రిపీట్ చేస్తుంది అని చెప్తున్నారంట. దిస్ వన్ హ్యాస్ రిపీటెడ్ వాట్ హీ హ్యాస్ ఆల్వేస్ హెర్డ్. ఈ బర్డ్ ఏం చేస్తుంది? దిస్ వన్ అంటే ఇక్కడున్న బర్డ్ ఏం చేస్తుంది? రిపీట్ చేస్తుంది వాట్ హీ హ్యాస్ ఆల్వేస్ హెర్డ్. అస్తమాలు ఇతను ఏమైతే వింటుందో, ఇక్కడ బర్డ్ని హీ కింద ప్రజెంట్ చేస్తున్నారు. హీ హ్యాస్ ఆల్వేస్ హెర్డ్. ఇది ఏమైతే వింటుందో దాన్నే రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇది ఏమి ఉంటుందంటే ప్రతిరోజు రిషి గారు మాట్లాడే మాటలు. హీ వెల్కమ్స్ పీపుల్ టు ద ఆశ్రమం. ఇతను ఏం చేస్తాడు? గురువుగారు ప్రతిరోజు వచ్చి అక్కడ చుట్టుపక్కలకు వచ్చే ప్రజలందరినీ లోపలికి రండి అని చక్కగా స్వాగతం పలుకుతారు. వాళ్ళకి ఫుడ్ పెడతారు, రెస్ట్ తీసుకోమని చెప్తారు, వాళ్ళని ప్రేమగా చూస్తారు. సో అవే మాటలు ఈ బోర్డు కూడా ఉంటుంది. నౌ కేమ్ ఇన్సైడ్ అండ్ రెస్ట్. రిషి గారు చెప్పే మాటలు అనమాట. వెల్కమ్ టు ద ఆశ్రమ్, కేమ్ ప్లీజ్ కమ్ ఇన్సైడ్ అండ్ టేక్ రెస్ట్ అని ఏ వర్డ్స్ అయితే మాట్లాడతారో అవే మాటలు ఇది వింటుంది కాబట్టి అవే వర్డ్స్ రిపీట్ చేస్తుంది. ఐ విల్ టెల్ యూ మోర్ అబౌట్ దిస్ ప్లేస్ అండ్ దీస్ బర్డ్స్. ఇంకా అవే కాదు, ఇంకా మీకు చాలా విషయాలు చెప్తాను, లోపలికి రండి. ఐ విల్ టెల్ యూ మోర్ అబౌట్ దిస్ ప్లేస్ అండ్ దీస్ బర్డ్స్. ఇక్కడున్న ఈ ప్రాంతం కోసం, అది ఈ ప్రదేశం కోసం, ఈ బర్డ్స్ కోసం, ఇంకా అక్కడ ఆశ్రమం ఆల్రెడీ సర్ప్రైజెస్ అంటున్నారు కదా రాజు గారు. ఇక్కడ ఉన్న అనేక విషయాలు మీతో నేను చెప్తాను, షేర్ చేసుకుంటాను, రండి లోపలికి రండి అని ఋషి గారు మాట్లాడుతున్నారు. ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, మొదటి బర్డ్
ఏం చేసింది? ఎక్కడ నివసిస్తుంది? దొంగల దగ్గర ఉంది కాబట్టి దొంగలు ఏం మాట్లాడుతున్నారో అవే మాటలు రిపీట్ చేస్తుంది. రెండో బర్డ్ ఏం చేస్తుంది? రాజు ఇక్కడ ఒక రిషి గారి దగ్గర నివసిస్తుంది. సో, రిషి గారికి ఎలాంటి మంచి మాటలు వాడతారో, ఎలాంటి మంచి ప్రవర్తన కలిగి ఉందో అవి వాటిని అలవాటుగా చేసుకొని అది కూడా రిపీట్ చేస్తూ ఉంటుంది. మనం కూడా చాలా సార్లు ఏం చేస్తూ ఉంటే మన స్నేహితులను బట్టి మన ఒక క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తారు. మంచి వాళ్ళతో సహవాసం చేసినప్పుడు మనకు మంచి అలవాట్లొస్తాయి. చెడ్డవారితో సహవాసం చేసినప్పుడు చెడు అలవాట్లొస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే డియర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.